ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీ సంస్థానం సత్రం ఆధ్వర్యంలో దాతలు పిఠాపురం మహారాజు వారు దీనికి 500 ఎకరాలు పైబడి దీనికి వారు దృష్టికి ఇవ్వడం జరిగింది. ఇది దశాబ్దాలుగా ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ మన ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, ఆర్ఆర్బీహెచ్ కాలేజ్ కావచ్చు, మధ్యాహ్న భోజనం పథకం భోజనం పెడతానటువంటి ఆనవాయితీ ఇక్కడ ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంది. అయితే ఆర్ఆర్బీహెచ్లో మిడ్ డే మీల్ పథకం స్టార్ట్ చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్లో ఇది కొంత అడ్మినిస్ట్రేషన్ కొంత గ్యాప్ వచ్చి కాలేజీ తీసి అప్పుడే 2 నెలల నాటికి కూడా కాలేజ్ అది మొత్తం మీద ఈవేళ ప్రారంభించారు. ఈవేళ రమారమి 100 మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. ఇప్పుడే ఈవో గారితో కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీరు మొత్తం కూడా అక్కడ చేర్చినట్టయితే ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అక్కడ టోటల్ సంఖ్య ఎంతో చూసి మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి ఏర్పాటు చేసే విధంగా నేను ఈవో గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ సంస్థానానికి దీనికి ఇంత పెద్ద ఎత్తున స్థానం ఇచ్చినటువంటి పిఠాపురం మహారాజు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవో గారికి కూడా ఈ చక్కగా ఈ కార్యక్రమం చక్కగా జరిగేసుకోండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకండి. ఏదైతే దాతలు సముద్రంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో దాని వాళ్ళ ఆశయం నిలబడేలాగా వారికి ఆశయాలకు అనుగుణంగానే మనమంతా కూడా పనిచేయాలని ఈ సందర్భంగా చెప్తుంది. ఈ పిఠాపురం మహారాజా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కంటిన్యూ అవుతాను. ఇక గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసి 80% ఆగదో కంటిన్యూ అవుతుంది. అంటే ఇష్యూలు తలనట్టే కదా సార్ ఇప్పుడు దాకా ఉన్నాయనేది.